ఫర్ బాయ్స్ నా కెప్టెన్సీలో కేకేఆర్ కి ఫస్ట్ విక్టరీ. బౌలర్ లో 6 వికెట్లు సమానంగా పంచుకున్నారు. పికాక్ ఏమన్నా ఇన్నింగ్స్ ఆడాయ్యా. థ్యాంక్ యూ రహానే 97 నాట్అవుట్. బౌలర్ల బౌలింగ్ ఉతికారు. ఫస్ట్ మ్యాచ్ అంటే ఏదో అలా అయిపోయింది కానీ ఈ మ్యాచ్ లో చూసావు కదా ఈ క్వింటన్ డికాక్ పవర్ అంటే ఏంటో. పరాగు ఏంట్రా మన బ్యాటింగ్ యూనిట్. స్కోర్ 151, 9 వికెట్లు. నువ్వే 13 రన్లు కొట్టావు. నేను ఇంకా పర్లేదు. నేను ఇంకా 25 రన్లన్నా స్కోర్ చేశాను. బాబు నువ్వే కొట్టాడు బాబు 25 రన్లు. శాంసంగ్ నేను 29 రన్లు కొట్టాను. ఫస్ట్ మ్యాచ్ అంటే ఏదో అలా అయిపోయింది కానీ ఈ మ్యాచ్ లో 29 రన్లు కొట్టాను. ఎవరైనా రన్ కొట్టినా మ్యాచ్ ఓడిపోయాం కదా. శాంసంగ్ కష్టపడి కొట్టిన 30 రన్లు కూడా వేస్ట్ అయిపోయింది. కేకేఆర్ బౌలర్ లో ఏమన్నా వేసారు బౌలింగ్ మీరు. 6 వికెట్లు అయితే సమానంగా పంచుకున్నారు అందరూ. ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే మ్యాచ్ అయితే మన సైడ్ అయితే తిప్పేశారు. బౌలర్లు అందరూ బౌలింగ్ బాగా వేశారు. చక్రవర్తి ఏమన్నా వేసావయ్యా చక్రవర్తి. థ్యాంక్ యూ రహానే. బ్యాట్స్మెన్ కి నా మిస్టరీ స్పిన్ తో చొక్కలు చూపించాను. చూసాకది మిస్టరీ స్పిన్ ఇస్ బ్యాక్. రహానే అన్న నేను బాగా వేసాను కదా. అలానా నువ్వు కూడా బాగా వేసావురా. ధ్రువ్ జురేల్ బౌల్డ్ అయితే అదిరిపోయింది వికెట్. అలాగే లాస్ట్ లో హెట్మర్ వికెట్ కూడా బాగా తీసావు. అదిరిపోయింది అనమాట. చక్రవర్తి నీ మిస్టరీ స్పిన్ తో ఎకానమీ వేసావయ్యా. 4.25 ఎకానమీ, 2 వికెట్లు, 17 రన్లు. చక్రవర్తి అదరు కూడా ఈ మ్యాచ్ లో బౌలింగ్. అరే రహానే నేను కూడా బాగా వేసాను కదా. మొయిన్ అలీ నువ్వు మ్యాచ్ లోకి వచ్చినా కూడా 2 ఇంపార్టెంట్ వికెట్లు అయితే తీసావు. 2 వికెట్లు అలాగే 5.75 ఎకానమీ బాగా వేసావు. రన్లు కూడా తక్కువ ఇచ్చావు. మొయిన్ అలీ నువ్వైతే అదరు కూడా ఈ మ్యాచ్. పరాగు ఎలాగో నీ కెప్టెన్సీ లో 2 మ్యాచ్లు సమర్పించావు ఆపోనెంట్ టీంలకి. ఈ మ్యాచ్ ఒక జాతిగా కెప్టెన్సీ చేయరా నేను కెప్టెన్ అయ్యేలోపు. ఈ మ్యాచ్ అంటే ఏదో అలా అయిపోయినాయి. 3వ మ్యాచ్ లో పరాగ్ ద రియల్ కెప్టెన్. కెప్టెన్సీ ఎలా చేయాలో చూపిస్తాను చూడు.